చిన్న బ్రేక్, ఐ నీడ్ వాటర్. హౌ మెనీ గర్ల్స్ డిడ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్? మా అత్తగారు చూసి కుల్లం కుల్ల అంటావు కదా, తొడగొట్టి చెప్పండి. ఇది హైలైట్ అబ్బా మొత్తం ఇంటర్వ్యూకి. చెప్పుతో కొడతా ఇవన్నీ ఇంటర్వ్యూ చేసినావా అని చెప్పింది. నీ భార్య నేను చెప్పుతో కొడితే ఇంటర్వ్యూ చూసినాక నువ్వు ఎక్కడున్నా నీ చెప్పులు ర్యాపిడో చేసి నాకు పంపి నేను తీసుకొట్టుకుంటా. సో నాకెందుకు పిల్లని ఇయర్ భయ నాకు అర్థం కాదు. సరే నేను పిల్లలకి అంట, రేపు వరల్డ్ వార్ రాదని నువ్వు గ్యారంటీ ఇస్తావా? రేపు ఇంకో కోవిడ్-20 రాదని చెప్తావా? మమ్మీ డాడీలు తిడతారు, అది కామన్. తిట్టించుకోకపోతే మన బతుకు డేస్, మనం ఏం చేయట్లేదని అర్థం. పవన్ కళ్యాణ్ జుట్టు బాగాలేదు, మోదీ గడ్డం బాగాలేదు, సచిన్ 6 బాగాలేదు. ఇది 100 రూపాయలతోటి, 100 రూపాయలు రీఛార్జ్ తోటి వాడు డిసైడ్ చేస్తాడు. నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే నీ ఆధార్ ఉండాలి. ఫాలోవర్స్ కాదు, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పడిపోతాయి మొత్తం. ఈ జనరేషన్లో పిల్లలు పుట్టడమే చాలా కష్టం. అలాంటిది నానా సంకలనాకి కష్టపడి ఇబ్బంది పడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నడి పోయి నీకు పిల్లలు కంటే నీకు లైఫ్ వాల్యూ తెలియదు. అయినా నీ లైఫ్ నీది కాదు బాస్, అది భగవంతుడు నీ పేరెంట్స్ది. సూసైడ్స్కి కారణం పర్సనల్ పీపుల్ కాదు, సొసైటీ. నాకు ఎవడో చెప్తాడు సెకండ్ హ్యాండ్ పార్ష్ రాదు అని. సరే నీ దగ్గర ఏముంది? బెంట్లీ ఉందా? థర్డ్ హ్యాండ్ అని ఉందా? లేదు. వాడి దగ్గర అసలు కారే లేదు. నా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి సాయి ఆనిముత్యం. సోంపు మందు కూడా మాటలే, సోంపు తిన్నాడు. బుద్ధ లేస్తే మాంకాలమ్మి గుడికి పోతాడు. గుడ్ డెవలపర్, మంచిగా సంపాదించుకున్నాడు, ఆరాంసే జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ అమ్మాయిలు ఏమడుతుంది తెలుసా అన్న, నువ్వు సాఫ్ట్వేర్వా, యాన్యువల్ ప్యాకేజ్ ఎంత? ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అమ్మా నాన్నలకు అత్యాశ ఎక్కువైపోయింది. మెయిన్ ఏంటంటే అత్యాశ ఏంటంటే డబ్బు, ప్రాపర్టీస్. మరి అబ్బాయిలు అమ్మా నాన్నలు జేబులు కొట్టుకొస్తున్నారు అనుకుంటున్నారు, బ్యాంకీలు కన్నాలు వేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ పొలంలో దున్నుతున్నారు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో ఉంటున్నాం, అమెరికాలో ఉంటున్నాం అంటే సొంతంగా ఇళ్ళు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, లగ్జరీ లైఫ్లు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, లక్షల్లో శాలరీలు ఉన్నాయా? జాబులకి కాపురాలు చేస్తారా వీళ్ళు? అబ్బాయి కదా వీళ్ళకి ముఖ్యం. అరే ఇంత మంచి లక్షణం ఉన్న అబ్బాయికి కాలు ఎందుకు వద్దంటారు తెలుసా? నవ్ డేస్ పేరెంట్స్ కి కావాల్సింది, అమ్మాయిల తరఫున కావాల్సింది ఏంటిది? ఇయర్లీ ప్యాకేజ్ లో వాడు యుఎస్ ఉంటే, అరే యుఎస్ సంబంధం, యుఎస్ ఫారెన్ సంబంధము. అరే వాడి క్యారెక్టర్ చూడండి బాస్. నేను నమ్మేటోండి కాదు నెగిటివ్ చెల్తా అని, నా ఇంటర్వ్యూ తర్వాత నమ్ముతున్నాను. కష్టాలు మంచిగా వస్తాయి, కుక్కకు రావు. ఇండియాని షేక్ చేసినాడు బిష్నాయ్. సల్మాన్ ఖాన్కి ఉచ్చబోయిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ఎందుకు భయపడతాడు ఎవరికి? ఒక సూపర్ స్టార్కి ఏమన్నా అయితే ఇండియా విల్ బి డిక్లేర్డ్ లైక్ పాకిస్తాన్. నా పరువు పోయినా పర్లేదు, నేను యంగ్స్టర్స్ ఒకటి చెప్పాలని. నా ఇంటర్వ్యూ చూసినప్పుడు దే థాట్, ఓ గాడ్ దిస్ గై ఇస్ ఎ మిలియనర్, ఇటు కష్టాలు లేవు, అవి లేవు, ఉంటాయి కష్టాలు. నాకు ఉంటే అందరికి ఉంటాయి, కానీ ధైర్యంగా ఉండాలి.